హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేత్ర ఛానల్కు స్వాగతం. మన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ దసరా పండుగకు మన తెలుగింటి ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రెండేసి చొప్పున చీరలను అయితే అందించడానికి సిద్ధం చేస్తున్నది. అయితే ఒక్కొక్క చీర దాదాపు 800 విలువ కలిగిన చీరలను అయితే వీళ్ళు నేచి పంపించడం అంటూ జరుగుతుందండి. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వస్త్రాలు అయితే రెడీ అవుతున్నాయి. ఈ రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క జిల్లాకైతే ఈ చీరలు రానున్నాయి. అయితే ఆ వివరాలను చెప్పే ముందు మనము అదే కాకుండా మన రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ దసరా పండుగకైతే 9 రకాల వస్తువులను అంటే బియ్యంతో పాటుగా మరి ఒక 8 వస్తువులను, అది కారము, పసుపు, చింతపండు, కందిపప్పు, ఆయిలు, ఇలా ఉప్పు, అలాగే గోధుమ పిండి, ఇలా 8 బియ్యంతో పాటుగా 9 రకాల వస్తువులను అయితే దసరా పండుగకైతే అందించనున్నదండి. అలాగే ఈ చీరలు కూడా 20వ తారీఖు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క జిల్లాలోనైతే పంపిణీ చేయనున్నారండి. వివరాల్లోకి వెళ్దాం. అక్క చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక పథకం పేరిట తెలంగాణలోని మహిళా సంఘాల SHG సభ్యులకు ఉచిత చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. చీరల తయారీ పూర్తి కావస్తుండడంతో జిల్లాలకు సరఫరా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 65 లక్షల మంది SHG మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది సీఎం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 318 కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత జౌళి శాఖ చేపట్టింది. ఇప్పటి వరకు 55 లక్షల చీరలు తయారయ్యాయి. శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి. చీరలను పెట్టి ఇచ్చేందుకు 65 లక్షల BOPP లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను తయారు చేశారు. బ్యాగుపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు సీతక్క, తుమ్మల ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగానైతే ఒక్కొక్క మహిళకు 2 చొప్పున చీరలు ఈ బ్యాగుల్లో పెట్టి తెలంగాణ మహిళా మనులకు సరఫరా చేయనున్నది మన కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే అండి.